హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో గాయ్స్, అందరికీ హ్యాపీ సండే. ఇది ఒక ర్యాండమ్ సండే వ్లాగ్ అనమాట. చిన్న ఎండగా మా ఏం చేస్తున్నా కర్రీ చెప్పు. మా ఇంట్లో చేపల పులుసు అని చెప్పు. చెప్పు మా సిగ్గుపడుతుంది మా అమ్మ. చెప్పు. అబ్బా చిన్న సిగ్గుగా. సో ఇంట్లో చూసారు కదా, చేపల కూర అనమాట ఈరోజు. సో మేము మోస్ట్లీ చికెన్ కన్నా కూడా చేపలే ఎక్కువ తీసుకుంటాం అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది కాబట్టి, కర్రీ అయిపోయింది కాబట్టి, సో వేడిగా అన్నం వేసుకొని తినేసాము అందరం కలిసి. సో ఆ క్లిప్ మిస్ అయిపోయింది. అమ్మ దగ్గర తలకి ఆయిల్ పెట్టించుకోవడం అనేది ఒక ఎమోషన్ అనమాట. సో అది చాలామంది చిన్నప్పుడైతే చాలా ఏడ్చేవాళ్ళమే ఆయిల్ పెడతానంటే, బట్ ఇప్పుడైతే అడిగి మరీ పెట్టించుకుంటాము. సో అమ్మ పెట్టినప్పుడల్లా నాకు మసాజ్ చేసిన ఫీలింగ్ వస్తుంది, అలా నిద్రలోకి వెళ్ళిపోతానమాట. సో మీలో కూడా ఇలా నచ్చిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. సో బయట అయితే ఎండ భయంకరంగా ఉంది. లోపల అక్క కొంచెం హెల్త్ బాగాలేదంటే స్ప్రైట్ తీసుకుందామని చెప్పొచ్చాను, బట్ స్ప్రైట్ లేదని థమ్స్అప్ తీసుకెళ్ళాను. బట్ మళ్ళీ టాస్క్ ఏంటంటే స్ప్రైట్ కావాలని చెప్పేసరికి మళ్ళీ ఇంకొక షాప్కి వచ్చానమాట. బయట చాలా ఎండ, సో ఇంట్లోనే చల్లగా ఏసీ వేసుకొని అలా ఫేవరెట్ మూవీ మన్మధుడు నాకు చాలా ఇష్టము. సో ఆ మూవీ చూసి అలా కాసేపు పడుకున్నాను. ఈవినింగ్ అయ్యింది, ఇప్పుడు టీ టైం కాబట్టి మనం టీ ప్రిపేర్ చేస్తాను. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఆ లైట్ చాలా డిస్టర్బ్ చేస్తుంది, బట్ అది ఆఫ్ చేస్తే చాలా డార్క్గా ఉందన్నమాట వంట రూమ్ మొత్తము. సో అది అలానే ఉంచేసాను. అసలు షిరిడి నుంచి వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఎవరికి బాగాలేదు. సో అందరికీ ఫీవరు, కోల్డ్ వచ్చేసింది అనమాట. అలాగే దగ్గు విపరీతంగా వచ్చేసింది. సో అక్కడ క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా, పైగా వాటర్ డిఫరెన్స్ ఉండడం వల్ల వచ్చేసింది. సో వాళ్ళ వరకు నేను పాలైతే ఇచ్చాను అమ్మకి పెదమ్మకి. నేనైతే టీ పెట్టుకుంటున్నాను, నాకు టీ హ్యాబిట్ ఉందని అందరికీ తెలిసిందే. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిన మ్యాటరే అనమాట. నాకు మార్నింగ్ టైం కన్నా కూడా ఈవినింగ్ టైం చాలా ఇష్టము. సో మొత్తం వరకు మా అమ్మ పెదమ్మే చేసుకుంటారు. నేను ఏదో ఉడత సాయంలాగా ఒక చిన్న హెల్ప్ మాత్రమే చేస్తుంటాను, అది కూడా ఇల్లు క్లీన్ చేయడం మాత్రమే. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియో లైక్ చేసి ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.